మన పొట్ట ఖాళీ అయినా లేకపోతే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినా మనకి ఆకలి వేస్తుంది. ఇలా ఆకలి వేయటానికి కారణం మన పొట్టలో విడుదలయ్యేటువంటి గ్రెలిన్ హార్మోన్ అని చెప్పుకోవచ్చు. అసలు హార్మోన్లు అంటేనే కెమికల్ మెసెంజర్స్గా మనం భావించవచ్చు. ఎప్పుడైతే ఇది విడుదలవుతుందో మెదడులోని హైపోథాలమస్ అనే భాగానికి ఆకలిని పెంచడానికి సంకేతం ఇస్తుంది. అప్పుడు మనకి ఆకలి వేసి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అలాగే తప్పనిసరిగా తినాలి అనేటువంటి కోరిక పుడుతుంది. ఇంకా మనం ఆలస్యం చేసే కొద్దీ ఆకలి కేకలు వేస్తూ ఉంటుంది. మరి ఈ హార్మోన్ ఉత్పత్తి తిన్న తర్వాత తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలా ఆకలిని ప్రేరేపించేటువంటి ఈ గ్రెలిన్ అనేటువంటి హార్మోన్ని ఆకలి హార్మోను లేకపోతే హంగర్ హార్మోన్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎంత తినాలి, ఎన్నిసార్లు తినాలి అనేటువంటి విషయాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే పేగులలో కదలికలను కూడా నియంత్రించేటువంటి అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థని ప్రేరేపించేటువంటి అవకాశం ఉంది. ఆకలి అనేది సహజమైనటువంటి శరీరానికి అవసరమైనటువంటి ఒక అనుభూతిగా చెప్పుకోవచ్చు. ఇలా ఆకలి కలిగించడంలో ఈ హార్మోను కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది.